జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఈ మంత్రం గనుక మనము చదివిన తర్వాత మన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరి తీరుతుంది. నెరవేరలేదు అనే మాటే రాదండి. అంతటి చాలా శక్తివంతమైన వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని కనుక పఠిస్తే మనకి జరగదు అనుకున్న మన జీవితంలో ఏ విషయము అయినా సరే తప్పకుండా జరిగి తీరుతుంది. అది మన స్థాయికి మించినదైనా ఎటువంటి కోరిక అయినా సరే తప్పకుండా అమ్మవారి యొక్క ఈ మంత్రానికి అంతటి శక్తి అనేది ఉందండి. ఇది బీజాక్షరాలతో కూడుకున్న మంత్రము. మనము నమ్మకంతో పఠిస్తే తప్పకుండా అమ్మవారి కరుణకి మనము కృపాపాత్రులం అవుతాము. మన పని ఏదైనా సరే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారండి. అయితే అమ్మవారిని మనం రాత్రి దేవతగా పూజిస్తూ ఉంటాము కాబట్టి మీరు గనక బ్రహ్మముహూర్తంలో అయినా సరే లేదా రాత్రి హోరా టైంలో అయినా సరే మనము తప్పకుండా ఈ మంత్రాన్ని గనక చదవటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు అనేవి చాలామంది కూడా దక్కినాయండి. మనం కూడా చదవటం వల్ల మన తీరని కోరిక ఏదైతే మనకు ఉంటుందో ఆ కోరికని అమ్మవారి ముందు పెట్టి మీరు ఈ మంత్రాన్ని పఠించండి. ఎన్నిసార్లు అంటే మనం ఎన్నిసార్లు అయినా పఠించవచ్చు. అది మన ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. కనీసము 3 సార్లు నుంచి 108 సార్లు మీరు ఎన్నిసార్లు అయినా పఠించవచ్చండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మంత్రాన్ని నమ్మకంతో, భక్తితో, ఆర్తితో మీరు పూజ చేసుకునైనా చదవచ్చు, లేదా పూజ చేయని వారి కూడా ఫ్రెష్గా ఉండి చదవచ్చు. ఆ మంత్రము ఏమిటంటే క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. ఇంతటి పవర్ఫుల్ మంత్రాన్ని మీరు విన్నా సరే మీకు చాలా మంచి అనేది జరుగుతుందండి. అదే కనుక మనం రాయటము ఒక 27 సార్లు రోజు రాస్తూ ఉండండి. అలాగే కనీసం 3 సార్ల నుంచి 108 సార్లు మీకు వీలైనన్ని సార్లు చదవటానికి కూడా ప్రయత్నించండి. తప్పకుండా మీ కోరిక ఎటువంటిదైనా సరే, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారైతే మీరు కష్టపడేదానికి కష్టపడుతూ ఈ చిన్న మంత్రాన్ని కూడా చదవటము, రాయటము చేయండి. మీరు అనుకున్న జాబ్ తప్పకుండా మిమ్మల్ని వరించి తీరుతుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళైతే మీ బిజినెస్లో మంచి గ్రోత్ అనేది మీకు కనిపించాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా మీకు పనిచేస్తుందండి. ఎప్పుడు అంటే మనం నమ్మకంతో అమ్మా నీవే దిక్కు, మాకు చేసే ప్రతి పనిలోనూ మాకు విజయము, రాజయోగము, మంచి అభివృద్ధి కలగాలి అమ్మా అని అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము కోరుకొని కనుక ఈ మంత్రాన్ని చదవటం వల్ల చాలా మంచి అనేది మనందరి జీవితాల్లో కూడా జరుగుతుందండి. కాబట్టి మనం నమ్మకంతో అమ్మవారి మీద భారం వేసి మీరు చేసే పనిని నిమగ్నంగా చేయండి. అంటే నిర్విఘ్నంగా ఆ పని మీద కృషి చేయండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ అనేవి మీ జీవితంలో మీరు పొందగలుగుతారండి. కేవలం నమ్మకంతో ప్రయత్నించి చూడండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత. జై వారాహి మాత.